నా పేరు పసుపులేటి లక్ష్మి. పోయిన నెల 27వ తారీఖు జరిగింది. నా బిడ్డను చంపేశారు. వాడు పూర్ణచంద్ర తాటి, వాళ్ళ నాన్న పేరు నాగరాజు, వాళ్ళ అమ్మ పేరు పద్మావతి, వాళ్ళ తోడుకోళ్ళ పేరేమో సుభాషిని, వాడి పేరు వాళ్ళ బావ పేరే నాగరాజు, వాళ్ళ ఆయన పేరేమో పూర్ణచంద్రరావు. నా బిడ్డను చంపేసి వాళ్ళు ఇన్ని రోజులు అవుతుంటే న్యాయం అడుగుతుంటే న్యాయం చేయట్లేదు. అదే మా బాధగా ఉంది. రోజు తిరిగి పసిపిల్లగా వేసుకొని తిరుగుతూనే ఉండా చిత్రహింసలు పెట్టి చంపేశారు ఆ పిల్లని. కనీసం ఆ రోజు ఉన్నారు పట్టుకోవాలి కనీసం కానిస్టేబుల్ రోజు ఇదే గోల. పసిపిల్లగా వేసుకొని రోజు తిరుగుతూనే ఉన్నా నేను. ఇచ్చిగాల నెల అవుతుంది, 27వ తారీఖు. మళ్ళీ ఇదిగో మళ్ళీ నెల అయింది, 2వ నెల వచ్చింది. కనీసం రోజు తిరుగుతూనే ఉండు, అసలు పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ దగ్గరికి మళ్ళీ ఇంకో ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ ఏమో సిఐ గారు వస్తారు కూర్చోండి అంటున్నారు. రాత్రి 11 దగ్గర కూర్చున్నాం, ఎవరు రాలే, ఎవరు పట్టించుకోవట్లే. రోజు తిరిగి ఇట్లా తిరుగుతున్నాం. సిఐ గారు రాలే రాత్రి. సిఐ గారు ఏమో ఎస్ఐ గారు చెబుతారు, ఆయన ఏమో వాళ్ళు ఏమో పట్టించుకోవట్లే. 2 రోజుల్లో పట్టుకొస్తా ఉన్నారు. ఓట్లు అయిపోయాక 2 రోజుల్లో పట్టుకొస్తా ఉన్నారు. ఇప్పుడు 2వ నెల వాళ్ళు ఎందుకు వదిలి పెడుతున్నారు? నా బిడ్డను చంపేశారు, చిత్రహింసలు పెట్టి ఎందుకు వదిలి పెడుతున్నారు? అది నాకు న్యాయం కావాలి. వాళ్ళు బట్ట కావాలి, వాళ్ళ గురించి చెయ్యాలి. నా బిడ్డ చిన్న పిల్లగాని పెట్టుకొని బతుకుతుంది. దాన్ని పెట్టుకొని బతికేదాన్ని జానయ్య గారు చిన్న పిల్లగారు చూసి వాళ్ళు పెట్టలేవాళ్ళు కనీసం కనికరం లేకుండా. చిన్న పిల్లలు బాబా ఆ రకం చిత్రహింసలు చేసి చంపారు. కనీసం జాగ్రత్త లేకుండా చేశారు. చిన్న పిల్లగారు మొక్కం చూసి కనీసం వదిలి పెట్టలేదు. వీళ్ళు న్యాయం చేయట్లేదు. రోజు తిరిగి అలసిపడం తప్ప